ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి జ్యువెలరీ మేకింగ్ అనేది చూపిస్తున్నానండి. పర్సనల్గా నాకు జ్యువెలరీ మేకింగ్ చాలా ఇంట్రెస్ట్ కాబట్టి డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూ ఉంటాను కదా. సో ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా నేను మేక్ చేసిందే. ఒక్కసారి దగ్గరగా అయితే చూడండి. సో ఇది వచ్చేసి సింపుల్గా ఉంటుంది, కొంచెం యూనిక్గా కూడా అనిపిస్తుంది కదా. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్తో చేశానండి. ఇవి వచ్చేసి ఉలెన్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇట్లా 2 మేక్ చేసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి క్విల్లింగ్ పేపర్ బుట్టలు. సో ఇట్లా మనం డిఫరెంట్ మెటీరియల్స్తో డిఫరెంట్ స్టైల్స్లో అయితే జ్యువెలరీని మేక్ చేసుకోవచ్చు. నేను అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో కొన్ని సింపుల్గా చేస్తూ ఉంటాను, కొన్ని హెవీగా కూడా మేక్ చేస్తూ ఉంటాను. సో లేట్ ఎందుకు, ఈరోజు ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి. సో ఇవి వచ్చేసి జేడ్ బీడ్స్ తీసుకున్నానండి. ఇది డార్క్ రెడ్ కలరు, బాగా షైనింగ్ ఉన్నాయి. ఇవి ఒక 8 లైన్స్ అయితే తీసుకున్నాను. నేను హెవీగా మేక్ చేస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఫ్లవర్ షేప్లో ఉన్న బ్రోచర్స్ అనమాట. ఇవి ఒక 10 పీసెస్ అయితే తీసుకున్నాను నేను. సో లాంగ్ లెంత్లో మేక్ చేస్తున్నాను, కొంచెం హెవీగా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డోరీ అయితే తీసుకున్నాను. మనకి లైన్స్ అన్నీ కూడా చక్కగా ఈవెన్గా ఉండడం కోసం తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నైలాన్ థ్రెడ్ని అయితే నీడిల్కి ఎక్కించేసుకోవాలండి. సో మీలో రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. నైలాన్ థ్రెడ్తోనే నేను ఎక్కువగా మేక్ చేస్తూ ఉంటాను. సో దీన్ని అయితే ఎడ్జ్ అయితే షార్ప్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా బ్లేడ్తో షార్ప్ చేసుకుంటున్నాను. సో ఇలా ఎడ్జ్ షార్ప్ చేసుకున్న తర్వాత కొంచెం వ్యాక్స్ అయితే అప్లై చేస్తున్నానండి. సో చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారండి, ఈ వ్యాక్స్ ఎక్కడ దొరుకుతుంది అని. సో ఈ వ్యాక్స్ దొరకకపోతే మనకి నార్మల్ క్యాండిల్ ఉంటుంది కదా, సో అది కొంచెం మెల్ట్ చేసి ఇలా అయినా తీసుకోవచ్చు. తర్వాత ఈ ఎడ్జ్ అనేది కొంచెం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ నీడిల్స్ వచ్చేసి మనకి పర్ల్స్ కుట్టే నీడిల్స్ అండి. చాలా సన్నగా ఉంటుందన్నమాట నీడిల్ అనేది. లాంగ్ లెంత్ ఉంటుంది, చక్కగా మనం ఫాస్ట్గా మేక్ చేసేసుకోవచ్చు కాబట్టి ఇలాంటివి తీసుకుంటే బెటరు. ఇలా ఎక్కించేసుకున్నాను. 2 లైన్స్ అయితే తీసుకుంటున్నాను. మనకి థ్రెడ్ అనేది లెంత్ని బట్టి తీసుకోవాలి. సో ఇలా లాంగ్ లెంతే కాబట్టి తీసుకుంటున్నాను. ఇప్పుడు రెడ్ కలర్ జేడ్ బీడ్స్ని ఫస్ట్ అయితే నేను ప్లెయిన్ ఎక్కించుకుంటున్నానండి. సో ప్లెయిన్ ఎక్కించుకోవాలి. ఒక సైడ్ వచ్చేసి నేను ఫస్ట్ ఇట్లా నాట్ అయితే వేసేసుకుంటాను థ్రెడ్కి. ఇట్లా ఇది మనం 4 లైన్స్ కానీ 5 లైన్స్ కూడా మేక్ చేసుకోవచ్చు దీనికి. సో డిస్టెన్స్ అనేది చూసుకొని మనకి ఎంత లెంత్ కావాలో ఉంచుకొని ఈ ఎడ్జ్ అయితే నాట్ వేసేసుకుంటున్నాను. సో ఇట్లా నైలాన్ థ్రెడ్ కాబట్టి ఒక 3 టైమ్స్ మనం నాట్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది ఒక లైన్ అయితే తీసుకుంటున్నానండి. ఈ జేడ్ బీడ్స్ ఇట్లా కట్ చేసుకొని సో బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లెయినే ఎక్కించుకుంటున్నాను. సో ఇలా ఈజీగా హోల్డ్ చేసి పట్టుకుంటే ఈజీగా ఎక్కుతుంది. లేదంటే మనం థ్రెడ్ నుంచి డైరెక్ట్గా థ్రెడ్ కూడా ఎక్కించవచ్చండి. నేను ఇంకొకసారి వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్కి ఈ థ్రెడ్ని వ్యాక్స్తో మనం జాయిన్ చేసేసి కూడా ఎక్కించుకోవచ్చు. సో ప్లెయిన్ మేక్ చేసుకోవాలన్నప్పుడు అలా బాగా ఫాస్ట్గా అయిపోతుంది. మనం మధ్యలో ఈ బ్రోచెస్ని కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇలా వేస్తున్నాను. ఇట్లా ఒక 50 బీట్స్ అయితే ఎక్కించానండి. ఎక్కించిన తర్వాత వచ్చేసి ఈ బ్రోచర్ని ఇలా అయితే పెట్టుకుంటున్నాను. సో అంటే ఈ బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి, ఒక 3 హోల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇటు లాస్ట్ 1 హోల్కి అయితే నేను ఎక్కించాను. సో ఎక్కించిన తర్వాత కొన్ని ప్లెయిన్ అయితే మళ్ళీ రెడ్ కలర్ బీడ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. అంటే ఈ బ్రోచెస్ కూడా బోత్ సైడ్ 5 వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటున్నానండి. సో ఇట్లా ఇప్పుడు ప్లెయిన్ బీడ్స్ అయితే ఎక్కిస్తున్నాను. ఇప్పుడు ఈ రెడ్ కలర్ బీడ్స్ 20 ఎక్కించానండి ప్లెయిన్. తర్వాత మళ్ళీ ఇంకొక బ్రోచర్ని సేమ్ ఇందాక ఏ విధంగా అయితే ఎక్కించానో అదే విధంగా ఎక్కిస్తున్నాను. సో మళ్ళీ ఇలా అన్నమాట. మళ్ళీ ఒక 20 బీడ్స్ అయితే ఎక్కిస్తున్నాను ప్లెయిన్గా.
రెడ్ కలర్వి. అంటే డిస్టెన్స్ అనేది మనకి ఈక్వల్గా రావాలి కాబట్టి బీడ్స్ కౌంట్ చేసుకుని ఎక్కించుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక బ్రోచర్ తీసుకొని సేమ్ ఇందాక చూపించిన విధంగానే ఎక్కించేస్తున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు ప్లెయిన్ రెడ్ బీడ్స్ ఎక్కిస్తున్నాను. ఇక్కడ ప్లెయిన్ వచ్చేసి ఒక 50 దాకా ఎక్కించుకున్నానండి. ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక బ్రోచర్ తీసుకొని ఇటు ఎడ్జ్లో పెట్టుకుంటున్నాను. సో మనకి ఇలా రావాలన్నమాట. అంటే ఇన్నర్ సైడ్ హోల్స్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక 20 అయితే ప్లెయిన్ ఎక్కించేసుకుంటున్నాను రెడ్ బీడ్స్ అనేవి. మీకు అర్థమైంది కదా, ఇది వన్ సైడ్, ఇది ఇంకొక సైడ్ అన్నమాట. సో ఇట్లా 20 ఎక్కించుకుంటున్నాను. 20 ఎక్కించుకున్న తర్వాత ఇంకొక బ్రోచర్ తీసుకొని సేమ్ మనం ఇందాక ఏ విధంగా అయితే ఇలా పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా అయితే మనకి ఇన్నర్ సైడ్ 2 హోల్స్ ఉండేలాగా చూసుకొని ఇలా ఎక్కించేసుకోవాలి. మళ్ళీ 20 రెడ్ బీడ్స్ ఎక్కించుకుంటున్నాను. సో ఇలా మనకి నచ్చిన కలర్తో మనం మేక్ చేసుకోవచ్చండి. ఈ 20 అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఇంకొక బ్రోచర్ తీసుకొని సేమ్ ఇందాక చూపించిన విధంగా ఈ లాస్ట్ హోల్లో ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది అర్థమైంది కదా, ఇలా వస్తుంది. అండ్ ప్లెయిన్ పైన వచ్చేసి ఒక 50 బీడ్స్ అయితే మళ్ళీ ఎక్కించేసుకుంటున్నాను. సో 50 బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఈ డోరీకి ఇంకొక సైడ్ ఇటు చివరి ఎడ్జ్లో అయితే నాట్ వేసేస్తున్నానండి. సో బీడ్స్ అన్నీ కూడా దగ్గరగా జరుపుకొని మనకి మధ్యలో గ్యాప్ లేకుండా చూసుకొని అయితే నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం నీడిల్కి అయితే థ్రెడ్ ఎక్కించుకోవాలండి. సో మళ్ళీ ఇలా థ్రెడ్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇందాక మనం వేసుకున్న దాని ప్రక్కగా కొంచెం గ్యాప్తో అయితే ఇట్లా వేసుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ చాలా బిగ్ సైజ్ అండి. డోరీ వచ్చేసి మనం 6 లైన్స్ వరకు ఎక్కించుకోవచ్చు అనమాట. సో నేనైతే 4 ఎక్కిస్తున్నాను. ఇలా ఎడ్జ్లో అయితే సేమ్ ఇందాక చూపించిన విధంగా మనం నాట్ అయితే ఒక 3-4 టైమ్స్ వేసేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత ఇట్లా మనం రెడ్ కలర్ బీడ్స్ అయితే ఒక 50 అయితే ఎక్కించేసుకోవాలండి. ఫస్ట్ మనం ప్లెయిన్గా ఒక 50 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఫిఫ్టీ ఎక్కించుకున్న తర్వాత వచ్చేసి ఈ బ్రోచర్కి మిడిల్ హోల్లో అయితే మనం ఎక్కించుకోవాలి. సో మిడిల్ హోల్కి ఎక్కించిన తర్వాత వచ్చేసి నేను రెడ్ కలర్కి ఒక 10 బీడ్స్ అయితే ఎక్కించుకుంటున్నానండి. ఓన్లీ 10 ఎక్కిస్తున్నాను. ఇలా 10 ఎక్కించిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్రోచర్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని ఈ ఎడ్జ్కి అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ ఫ్లవర్ షేప్ ఇట్లా మిడిల్లో వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 10 ఎక్కిస్తున్నాను. ఇలా 10 ఎక్కించిన తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ ఫ్లవర్ ఉంది కదా, దీనికి మిడిల్ హోల్లో తీస్తున్నాను. సో ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 10 ఎక్కించుకుంటున్నాను. సో ఇలా 10 ఎక్కించిన తర్వాత
మళ్ళీ ఇంకొక ఫ్లవర్ది తీసుకొని ఇట్లా లాస్ట్ వన్కి అయితే పెట్టుకుంటున్నానండి. సో ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 10 ఎక్కిస్తున్నాను ప్లెయిన్. సో 10 ఎక్కించిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్లవర్కి మిడిల్లో తీస్తున్నాను. సో మీకు ప్యాటర్న్ ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. సో ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇలా వస్తుంది మనకి ప్యాటర్న్ అనేది. 5 వస్తాయి ఇటు సైడ్ కూడా 5 అలా వస్తాయి. సో ఇక్కడ కింద ప్లెయిన్ ఎక్కించుకోవాలి. కొంచెం మనం తక్కువ బీట్స్ని అయితే ఎక్కించుకోవాలండి. ఇక్కడ 50 ఎక్కించుకున్నాం కదా, ఇక్కడ కొన్ని బీట్స్ తగ్గించుకోవాలి. అంటే మనకు ఒక 3 కానీ 4 కానీ దీనికి స్టెప్ వైజ్గా వచ్చేలా చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి 45 బీట్స్ వరకు అయితే ఎక్కించాల్సి ఉంటుందండి. అప్పుడు డిస్టెన్స్ చూసుకొని దాన్ని బట్టి సెట్ చేసుకోవాలి. నేను ఒక 45 బీట్స్ అయితే ఎక్కించి చూపిస్తాను. సో ఇట్లా 45 ఎక్కించిన తర్వాత నాకు డిస్టెన్స్ అయితే సరిపోయిందండి. అందుకని నేను వచ్చేసి దీంట్లో మిడిల్ లైన్కి అయితే ఎక్కిస్తున్నాను. సో ఈ గ్యాప్ సరిపోతుంది. మిడిల్ లైన్కి ఎక్కించిన తర్వాత వచ్చేసి నేను రెడ్ కలర్ అయ్యి ఒక 10 బీట్స్ అయితే ఎక్కిస్తున్నానండి. సేమ్ మనం ఇందాక అటువైపు చూపించినట్టే సేమ్ ఇంకొక సైడ్ కూడా అదే విధంగా మేక్ చేసుకోవాలి. సో 10 ఎక్కించిన తర్వాత ఈ ఫ్లవర్ షేప్ది ఈ లాస్ట్ వన్కి అయితే పెట్టుకుంటున్నాను. సో ఇట్లా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు రెడ్ కలర్ ఇంకొక 10 ఎక్కించుకోవాలి. సో ఇలా 10 ఎక్కించిన తర్వాత ఈ బ్రోచర్కి మిడిల్లో అయితే ప్లేస్ చేస్తున్నానండి. మిడిల్ హోల్లో నుంచి థ్రెడ్ తీస్తున్నాను. సో ఇలా వస్తుంది మనకి. అండ్ మళ్ళీ ఇప్పుడు ఒక 10 ఎక్కించుకుంటున్నాను. ఇలా 10 ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఇంకో బ్రోచర్ తీసుకొని ఇట్లా లాస్ట్ వన్కి అయితే పెట్టుకుంటున్నాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 10 ఎక్కించుకొని ప్లెయిన్గా ఇలా 10 ఎక్కించిన తర్వాత ఈ బ్రోచర్లో మిడిల్ హోల్లో నుంచి అయితే థ్రెడ్ తీస్తున్నానండి. మనకి ఇట్లా వస్తుంది అన్నమాట. ప్యాటర్న్ అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడు పైన అంతా కూడా ఒక 50 వరకు ప్లెయిన్ ఎక్కించేసుకోవాలి. సో 50 బీట్స్ ఎక్కించేసిన తర్వాత ఇక్కడ సైడ్ అయితే నాట్ వేసేస్తున్నానండి. కొంచెం డిస్టెన్స్తో వేసేస్తున్నాను. వేసిన తర్వాత మళ్ళీ థ్రెడ్ తీసుకొని మళ్ళీ మనం ఇటు సైడ్ అయితే నాట్ వేసుకుని మళ్ళీ ప్లెయిన్గా ఒక 50 బీట్స్ అయితే ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత చూపిస్తాను. సో ఇట్లా ప్లెయిన్ 50 ఎక్కించేసానండి. ఎక్కించిన తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఈ గ్యాప్ని కూడా ఫిల్ చేసుకోవాలి కాబట్టి ఇవి ప్లెయిన్గానే ఎక్కించాలి. అంటే 60 బీట్స్ వరకు ప్లెయిన్గా ఎక్కించాలి. సో మీకు చెప్పిన తర్వాత ఇంకొక 10 ఎక్కిద్దామని కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని చెప్తున్నాను. సో ఇప్పుడు ఇంకొక 10 యాడ్ చేసేస్తున్నాను. ఈ 10 ఎక్కించిన తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ లాస్ట్ హోల్కి అయితే పెట్టుకోవాలి మనం. ఇప్పుడు మళ్ళీ మనం ఒక 20 ఎక్కించుకోవాలండి ప్లెయిన్గా. ట్వంటీ బీట్స్ ఎక్కిస్తున్నాను. ట్వంటీ ఎక్కించిన తర్వాత ఇప్పుడు ఈ బ్రోచర్కి ఇన్నర్ సైడ్ ఎక్కించేసుకోవాలి. ఇలా
ఇలా వస్తుంది మనకి ప్యాటర్న్ అనేది. ఇప్పుడు సో ఇవన్నీ ప్లెయిన్ ఎక్కించాల్సి ఉంటుందండి. ఇక్కడ వరకు ఈ బ్రోచర్ వరకు కూడా మనం ప్లెయిన్ ఎక్కించుకోవాలి. అంటే ఇక్కడ ఒక 10, ఇవి మనం యాక్చువల్లీ 40 ఎక్కించుకున్నాం కదా. సో ఇక్కడ ఒక 10 యాడ్ అవుతాయి. అంటే ఒక 60 వరకు ప్లెయిన్ ఎక్కించేసి చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి 55 అయితే నేను ప్లెయిన్ ఎక్కించానండి. ఎందుకంటే ఇటొక 10 ఇటొక 10 20 ప్లస్ మిడిల్లో వచ్చేసి 35 ఎక్కించాలన్నమాట. ఎందుకంటే 5 బీట్స్ స్టెప్ వైజ్గా తగ్గిస్తున్నాను కాబట్టి. సో 55 ఎక్కించిన తర్వాత ఈ ఇన్నర్ సైడ్ నుంచి తీస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక 20 బీట్స్ అయితే ఎక్కిస్తున్నానండి. 20 ఎక్కించి తర్వాత ఈ ఇన్నర్ సైడ్ హోల్లో నుంచి ఈ బ్రోచర్లో నుంచి తీస్తున్నానండి. తీసిన తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి మొత్తం కూడా ప్లెయిన్ ఎక్కించుకోవాలి. అంటే పైన ప్లెయిన్ ఒక 50 ప్లస్ ఇక్కడ ఒక 10 యాడ్ చేయాలి కాబట్టి 60 వరకు మనం ప్లెయిన్ ఎక్కించేసేయాలి. సో 60 బీట్స్ ఎక్కించిన తర్వాత ఈ పైన అయితే నాట్ వేసేస్తున్నానండి. ఈ ఎడ్జ్లో మధ్యలో మనం ఈ గ్యాప్ అనేది లేకుండా చూసుకొని గట్టిగా నాట్ వేసేసుకోవాలి. సో అన్ని నాట్లు వేసేసిన తర్వాత ఈ టైట్ చేసేసుకొని మనం థ్రెడ్స్ అన్నీ కూడా టైట్ చేసేసుకోవాలండి. చేసుకొని ఇవి కంప్లీట్ ఎడ్జికి కాకుండా కొంచెం థ్రెడ్ ఉంచుకొని కట్ చేసేసుకుంటున్నాను. బోత్ సైడ్ కూడా ఇలాగే చేసేసుకోవాలి, ఇటువైపు కూడా. సో ఇలా థ్రెడ్ కట్ చేసుకున్న తర్వాత మనం హీట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే మనకి నైలాన్ థ్రెడ్ కాబట్టి లేయర్స్ అన్నీ సపరేట్ అయిపోకుండా హీట్ అయితే చేసుకుంటున్నాను. సో ఇలా అండ్ ఇట్ సైడ్ కూడా ఇలా హీట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇప్పుడు చైన్ మొత్తం కూడా ప్రిపేర్ అయిపోయిందండి. సో ఇట్లా మనకి లాంగ్ చైన్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. చూసారు కదండి, వేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. లుక్ అనేది కొంచెం హెవీ లుక్ ఉంటుంది. అండ్ మనం పార్టీకి తగ్గట్టు రెడీ అయిన తర్వాత వేసుకుంటే కనుక ఇంకా బాగుంటుందండి. చెప్పాలంటే ఇది 2-in-1 పర్పస్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు జెంట్స్ చక్కగా షార్వానీస్ మీద కూడా ఇలాంటివి బాగా వేసుకుంటున్నారు కాబట్టి మనం ఇలాంటి వాటిల్లో డిఫరెంట్గా మేక్ చేసుకోవచ్చండి. దగ్గరగా అయితే ఒక లుక్ వేయండి, ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇలా బీడ్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ బీడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనం మేక్ చేసుకోవచ్చు. చేసుకుని చక్కగా పార్టీకి తగ్గట్టు మనం వేసుకోవచ్చు. కాబట్టి నాకైతే ఉన్న పర్సనల్ ఇంట్రెస్ట్తో డిఫరెంట్గా మేక్ చేస్తున్నానండి. మీరు కూడా అవి వాచ్ చేసినప్పుడు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కూడా ట్రై చేయండి. అవి ఎలా వచ్చినాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇవన్నీ కాదండి, ఇంకా మీకు డిఫరెంట్ టైప్ జ్యువెలరీ మేకింగ్ కానీ లేదా శారీస్ డిజైన్ కానీ ఏవైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. నేను ఆ వీడియోస్ కూడా చేయడానికైతే డెఫినెట్గా ట్రై చేస్తాను. నేను నా పర్సనల్ ఇంట్రెస్ట్తో ఇలా జ్యువెలరీ మేకింగ్ ఎందుకు చేస్తున్నాను అని అంటే, మనం ఒక పార్టీకి వెళ్ళినప్పుడు 10 మందిలో కొంచెం యూనిక్గా కనిపించాలి అనుకుంటాం కదా. సో అలాంటప్పుడు మనం డిజైన్ చేసుకున్నవైతే మన దగ్గర మాత్రమే ఉంటాయండి, శారీస్ కానీ జ్యువెలరీ కానీ. సో అండ్ నేను ఎక్కువగా నెంబర్ ఆఫ్ డిజైన్ చేస్తూ ఉంటాను కాబట్టి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా చూసుకుంటానమాట. నెంబర్ ఆఫ్ చేయాలి అని అంటే బడ్జెట్ చూసుకోవాలి కాబట్టి సో అలా చూసుకుని నేనైతే జ్యువెలరీ కానీ శారీస్ కానీ డిజైన్ చేసుకుంటూ ఉంటాను. అవి వీడియోస్గా తీసైతే పోస్ట్ చేస్తున్నానండి. మీలో చాలామంది మీ వీడియోస్ బాగుంటుంది అని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. దానికైతే మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో చేయడానికైతే నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈరోజు నేను మేక్ చేసిన ఈ లాంగ్ చైన్ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.